यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत। స్త్రీని గురించి చెప్పాలంటే స్త్రీని మన భారతీయ ధర్మానుసారం స్త్రీ శక్తి స్వరూపిణి అని, స్త్రీ సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అని చెప్తూ ఉంటారు. స్త్రీని గౌరవించాలని అంటారు. అయితే స్త్రీని గౌరవించని రాజ్యం ఏ విధంగా కష్టాలు పాలవుతుంది? మంచి సందేహాన్ని తెలియజేశారు యువశ్రీ గారు. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, ఎత్రైతాసు న పూజ్యంతే సర్వస్తత్రాః అఫలాః క్రియాః. స్త్రీ అనేటువంటిది సృష్టికి మూలంగా తెజడుతూ ఉంది. మహాభారతంలో అడుగడుగున స్త్రీలను గౌరవించడము, వారికి పెద్ద పీటను వేయడం కూడా జరిగిందని మనము చెప్పుకోవచ్చు. వ్యాస మహర్షి యొక్క తల్లి సత్యవతీ దేవి శ్రేష్ఠురాలే, మహాభారతానికే మూలముగా ఉన్నది. అదే విధముగా కుంతి, మాద్రి, గాంధారి వీరందరూ కూడా ప్రధానమైనటువంటి పాత్రలను కలిగినటువంటి వారు. ఇక ద్రౌపది అయోనిజ, అగ్నిలో నుండి ఉద్భవించినటువంటిది. అగ్ని వంటి తేజస్సును విశిష్టతనంతా కూడా కలిగినటువంటిది. పాండవులు అడుగడుగున తల్లి యొక్క ఆదేశానుసారముగానే కార్యాలనంతా కూడా నిర్వర్తించినవారు. కాబట్టి ద్రౌపదీదేవి 5గురికి కూడా భార్యయే తెజరలింది. అడుగడుగున స్త్రీలను గౌరవించుతూ సహధర్మచారిణి. గృహస్థాశ్రమంలో ప్రధానమైనటువంటిది సతి. ఎవరైనా ఆహ్వానించే సమయంలో సతీ సమేతంగా ఆహ్వానించుతూ ఉంటాం. ఒక పురుషుని ఆహ్వానించడము జరగదు, ఒక స్త్రీని ఆహ్వానించడము జరగదు. యజ్ఞ యాగాది ధర్మ కార్యాలలో పురుషుడు సతితో కలిసి కార్యాలను కావించాలి. సతి నిరంతరము పురుషుని అనగా భర్తను ధర్మ మార్గములో నడిపించాలి. ద్రౌపదీదేవి శాంతి పర్వములో ధర్మరాజు అరణ్యానికి సమీపించి నారవస్త్రాలను ధరించి జటలతో భిక్షాటన చేస్తూ, ఎలా భిక్షాటన చేస్తాను అంటారు, ఎవరైనా చందనమును తీసుకొని వచ్చి శరీరానికి పూసి సేవించిన, మరి ఇంకొకరు వచ్చి కత్తితో నా శరీరాన్ని ఖండించిన, ఇరువురి యందు కూడా సమానమైన భావాన్ని కలిగి భిక్షాందేహి అంటూ గృహస్థుని ఆశ్రయించి అతడు పెట్టినటువంటి ఆహారాన్ని ఏది అయినా కూడా స్వీకరించి నివసిస్తాను అంటూ చెప్తే, అప్పుడు ద్రౌపదీదేవి, నీ సోదరులను నీవు రక్షించేటటువంటి వాడవు. అరణ్యవాస సమయంలో నీవు నీ సోదరుల కష్టాన్ని చూసి ఎంతో చలించిపోయి, యుద్ధము సంభవిస్తుంది, శత్రువులనంతా కూడా నాశనము చేస్తాము, విజయముతో మనము చక్కగా భోగభాగ్యాలనంతా కూడా అనుభవిస్తాము అంటూ శాంతపరిచినవాడు. అటువంటి నీవే ఇప్పుడు భిక్షాటన కావిస్తాను, అరణ్యాలకు వెళుతాను అంటూ ఉంటే నీ ధర్మాన్ని ఎవరు పాటిస్తారు? నీవు గృహస్థుడవు. గృహస్థుడు అరణ్యానికి వెళితే నిన్ను ఆశ్రయించినటువంటి అతిథులు ఏమవుతారు? నీవు చేయవలసినటువంటి దేవతారాధన, పితృదేవతారాధన ఇది ఎవరు కావిస్తారు? ఇలా ధర్మాన్ని నీవు ఆచరించకపోతే అధర్మం అవుతుంది. ధర్మస్వరూపుడైన నీవు ఇలా ధర్మాన్ని ఆచరించాలి, అధర్మాన్ని కాదు అంటూ ధర్మరాజుని అనేక విధాలుగా ప్రేరేపిస్తూ ధర్మ మార్గములో నడిపిస్తూ చక్కగా ధర్మరాజుకు నిరంతరము కూడా ద్రౌపదీదేవి విజయానికి మూలముగా కూడా ఉన్నది అని మనం భావించవచ్చు. ఇక స్త్రీని అవమానపరిచితే ఏమవుతుందో ఒక మహాభారతమే ప్రత్యక్ష సాక్ష్యం. దుష్టుడైనటువంటి దుర్యోధనుడు పాండవులపై శత్రుత్వాన్ని కలిగి ఉన్న పాండవులను అవమానపరచడానికి ద్రౌపదీదేవిని ఒక సాధనంగా పొందారు. దుశ్శాసనుని ప్రేరేపించారు. నిండు సభలో ఏకవస్త్ర అయిన ద్రౌపదీదేవిని అవమానపరచడం జరిగినది. సూర్య భగవానుని యొక్క అంశతో సహజ కుండలాలతో జన్మించినటువంటి వాడు కర్ణుడు. కానీ గుణములో మాత్రము దుర్యోధనాదులతో సమానమైన వాడు. కాబట్టి ఆ కర్ణుడు ద్రౌపదీదేవి యొక్క గొప్పదనాన్ని మరచి అవమానపరచడం జరుగుతుంది. అలా అవమానపరచడం చేతని దుర్యోధనాదులతో పాటుగా కర్ణుడు కూడా అంతగా నీచ మరణాన్నంతా కూడా పొందారు. ఈ విధముగా మనకు స్త్రీలను గౌరవించని వారు అనేక ఆపదలను చివరకు నాశనాన్ని పొందుతారు అనేటువంటిది మహాభారతం ఎంతో సుస్పష్టం కావిస్తూ ఉంది. యువశ్రీ గారు బాగుంది. ఇంకొకటి ఇక్కడ
వృద్ధుల పట్ల సమాజం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అంటే ఇది నా సందేహం కాదు, ఇది ధర్మరాజు భీష్ముడు అడుగుతున్నటువంటిదే. సో అందులో ఆ అడిగే విధానంలో వృద్ధుల గురించి కూడా ఒక మాట ఉంది. అంటే వృద్ధుల్ని సమాజంలో ఎలా చూడాలి? మంచి సమస్యలు ఇచ్చారు. మహాభారతంలో వృద్ధులను, అంగవైకల్యం కలిగిన వారిని మహారాజులు అనేటువంటి వారు కన్న బిడ్డల వలె రక్షించాలి అనేటువంటిది మనకు ప్రత్యక్షంగా తెలుస్తూ ఉంది. వృద్ధుడు ఎవరు? ధృతరాష్ట్రుడు. అంగవైకల్యం సహజంతో అనగా పుట్టు అంధుడు. ధర్మరాజు తాను సేవించడమే కాదు, తన సోదరులందరి చేత కూడా ధృతరాష్ట్రుని పూజింపచేశాడు. కేవలము తండ్రిని అంటే గౌరవిస్తూ ఉంటాం, కానీ ఇక్కడ ధర్మరాజు పూజించాడు. తమ కష్టాలకు ప్రధానుడుగా ఉన్నాడు ధృతరాష్ట్రుడు. దుర్యోధనుని అదుపు చేసేటటువంటి శక్తి ఉన్నప్పటికీ పుత్ర వ్యామోహముతో పాండవుల కష్టాలకు మూలకారకుడు ధృతరాష్ట్రుడు వృద్ధుడు అయినప్పటికీ ధర్మరాజు కురుక్షేత్రమైన తరువాత పెద్ద తండ్రిగానే భావిస్తూ పూజిస్తూ గౌరవిస్తూ సమాజానికి తెలియచేస్తూ ఉన్నారు. పెద్దలను మనం ఎప్పుడూ కూడా కించపరచకూడదు. శారీరక అంగవైకల్యం కలిగినటువంటి వారిని అవహేళన కావించకూడదు. మనం వారి పట్ల భక్తిని గౌరవాన్ని కలిగి వారికి తగినటువంటి సౌకర్యాలను కల్పిస్తూ సేవించాలి, సహకరించాలి. అప్పుడే వారు కూడా గొప్ప స్థానాలను పొందుతారు అంటూ ధర్మరాజే మనకు ప్రత్యక్షంగా పెద్దలను ఎలా గౌరవించాలి, అందులైన వారిని, అంగవైకల్యం కలిగిన వారిని ఎలా ఆదరించాలి అంటూ చూపించడం జరిగినది. పాండవులంతా కూడా అంతఃపురాలను స్వీకరించే సమయంలో ఒక్కొక్కరు దుర్యోధనుని, దుశ్శాసనుని యొక్క అంతఃపురాలను స్వీకరించారు. పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రునకు, గాంధారీదేవికి వారి అంతఃపురాన్నే కేటాయించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా వేరొక మందిరాన్ని ఇచ్చిన వారు కాదు. అంటే ఆ మందిరంలోనే ఉండడంతో ఆ ధృతరాష్ట్రుడు, గాంధారీదేవి నా పుత్రులు ఎలా అయితే నన్ను గౌరవించారో ఈ ధర్మరాజు, పాండవులు నన్ను అలాగే గౌరవిస్తూ ఉన్నారు అనేటువంటి ఆత్మశాంతిని కూడా ఈ విధంగా కలిగించుతూ ఎప్పుడూ కూడా వారికి సేవలు కామించడానికి అనేక మంది సేవకులను నియమించారు ధర్మరాజు. ఇలా మనకు పెద్దలను గౌరవించడము, అంగవైకల్యం కలిగిన వారిని మహారాజు, పెద్దలు సేవించడము ఏ విధంగానూ చూపించారు యువశ్రీ గారు. ఇక్కడ ఇంకొక మాట, జూదము. ఇది చెప్పాలంటే మనం సభాపర్వంలో చూడొచ్చు. ఆ జూదము ద్యూతము అని కూడా అంటారు, ద్యూత సభ అని. అయితే ఇక్కడ ఈ శాంతి పర్వంలో మనం కానీ చూసామంటే భీష్ముడు హెచ్చరిస్తాడు ధర్మరాజుని. ఎందుకంటే ఒకసారి కాదు, 2 సార్లు అక్కడ ఓటమి జరిగింది. ఆ ఓటమి ఫలితమే 12 ఏళ్ళ అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము. మళ్ళీ ఇక్కడ శాంతి పర్వంలో ఆయన మళ్ళీ చెప్తాడు, అంటే జూదము, వేట, ఈ వ్యసనాలు ఉండకూడదు అని హెచ్చరిక. దాని గురించి కొంచెం తెలియజేయండి. చాలా మంచి ప్రశ్న వేశారు యువశ్రీ గారు. దీనికి మనకు పెద్దలు సప్త వ్యసనాల గురించి ఎంతో చక్కగా శ్లోకంలో తెలియజేశారు. వాక్షండ యోసు పౌరుష్యం అర్ధదూషణ మేవచ పానం స్త్రీ మృగయాద్యూతం వ్యసనం సప్తదా ప్రభోహో అంటూ పరుషంగా మాట్లాడడం, తప్పు చేసిన దానికంటే ఎక్కువగా శిక్షించడం, ధనం వృధా చేయడం, మద్యపానం, స్త్రీ లౌల్యం, వేట, జూదము అనేటువంటిది మనకు సప్త వ్యసనాలు. దీనిని పరనారి మనాది అంటూ శాంతి పర్వంలో తిక్కన గారు సప్త వ్యసనాలను పద్య రూపంలో తెలియచేయడం జరిగింది. మనకు ఈ సప్త వ్యసనాలలో వేట, స్త్రీలోల్యం మొదలైన వాటి వలనే మహాభారత కథ అంతా కూడా నడుస్తూ ఉంటుంది. ఏ విధంగా అంటే పాండు మహారాజు మరణానికి కారణం ఏమిటి? వేట, స్త్రీలోల్యం, రెండూ కూడా కారణమైంది. మొట్టమొదటిగా పాండు మహారాజు వేట నిమిత్తమై అరణ్యాన్ని సమీపించారు. అలా సమీపించి కిందముడు అనేటువంటి మహర్షి తన సతితో కలిసి మృగ రూపాన్ని ధరించి విహరిస్తూ ఉంటే సామాన్యమైనటువంటి మృగమే అని భావించి పాండు మహారాజు బాణాన్ని ప్రయోగించడము, ఆ కిందముడు బాణ తాకిడితో మరణిస్తూ నీవు నా వలె స్త్రీలోలుడవై మరణించదువుగాక అంటూ శాపాన్ని పెట్టడం జరిగింది. ఆ శాప కారణము చేతనే పాండు మహారాజు రాజ్యాన్నంతా కూడా విడిచి కుంతి మాతృలతో కలిసి అరణ్యాన్ని సమీపించారు.
అలా సమీపించిన పాండు మహారాజు కుంతీదేవికి అప్పటికే దూర్వాస మహర్షి యొక్క అనుగ్రహముతో సంతానము కలుగుతుంది అనేటువంటి విషయమును తెలుసుకొని ధర్మరాజు భీమసేనుని, అర్జునుని, ఇక మాద్రి వలన నకుల సహదేవులను కుమారులుగా పొందారు. అలా పొందిన తరువాత ఒకనాడు మాద్రిని చూసి స్త్రీలోనుడై అనగా సతీ కాని మహర్షి యొక్క శాపాన్ని మరచి కాముకుడు కావడం వలనే మరణాన్ని పొందారు. పతి వియోగముతో ఆ మాద్రి కూడా మరణించడం జరిగినది. ఈ విధంగా సప్త వ్యసనములు 1-2 కలిగితేనే మానవుడు నాశనమవుతారు. ఈ సప్త వ్యసనములను కలిగినటువంటి మానవుడే నాశనాన్ని పొందుతూ ఉంటే ఇక రాజ్యాన్ని సంరక్షించేటటువంటి మహారాజు వ్యసనపరుడైతే ఆ రాజ్యము పరులకు వశమవుతుంది. రాజ్యంలో అధర్మము వృద్ధి చెందుతుంది. అసత్యము, జారతనము, చోరతనము సమస్తము కూడా వృద్ధి పొందుతుంది. కాబట్టి ఈ సప్త వ్యసనములు అనేటువంటిదే తగదు అంటూ ధర్మరాజుకు తెలియచేశారు. ఒక్కొక్క వ్యసనము ఒక్కొక్క నాశనము కలిగిస్తూ ఉంటుంది. ప్రధానంగా క్షత్రియులకు వేట అనేటువంటిది నియమమే. ఇంతకు పూర్వమే పెద్దలు కూడా తెలియచేశారు. క్షత్రియులకు వేట ఎందుకు నియమముగా ఉన్నది, ధర్మంగా ఉన్నది అంటే రాజ్యము అంటే కేవలము నగరములో ఉన్న వారిని సంరక్షించడమే కాదు, ప్రభు అనేటువంటి వారు సముద్ర తీరాలలో ఉన్నవారిని, అరణ్యాలలో ఉన్నవారిని, పర్వతాల సమీపాలలో ఉన్నవారిని అందరినీ కూడా రక్షించాలి. అలా ఎవరికైతే మృగాల వలన ఆపద కలుగుతూ ఉందో అలా మృగాలని వేటాడడానికై ప్రభువుకు ధర్మంగా ఉంది. ఆ విధంగానే మనకు వేట నిమిత్తమై శపింపబడిన వారు మరొకరు ఎవరు? జన్మేజయ మహారాజు తండ్రి పరీక్షిత్ మహారాజు. ఆ పరీక్షిత్ మహారాజు కూడా మరణించడానికి కారణము వేట. వేట నిమిత్తమై అరణ్యాన్ని సమీపించి తాను వేటాడినటువంటి మృగము కనిపించకపోవడంతో కోపాన్ని పొంది అక్కడ ఉన్నటువంటి మహర్షిని ప్రశ్నించారు. తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఆ మహర్షి మౌనాన్ని పొంది ఉండడంతో అక్కడ పడి ఉన్నటువంటి చనిపోయిన పామును మహర్షి యొక్క మెడలో పాడవేసి వెళ్ళడం వలనే కదా అతని కుమారుడైన సమీకుడు అనేటువంటి మహర్షి నీవు 7 రోజులలో తక్షకుడు అనేటువంటి సర్పము చేత మరణిస్తావు అంటూ పరీక్షిత్ మహారాజును శపించారు. ఆ విధముగానే మరణించడం జరిగినది. ఇలా చూసినట్లయితే ఒక్క సప్త వ్యసనములతో ఒక్కొక్క వ్యసనముతో ఒక్కొక్కరు నాశనమును పొందారు. కాబట్టి ఓ ధర్మరాజా, నీవు జాగరూకుడవై ఉండి రాజ్య పరిపాలన కావించవయ్యా. ఈ వ్యసనములు అనేటువంటిది ఎంతో ప్రమాదము. ఇప్పటికే ధర్మరాజు కేవలము జూదము అనేటువంటి వ్యసనముతోనే అనేక కష్టాలను పొందారు. కాబట్టి మరింతగా జాగరూకుడవై ఉండుము ఇకనైనా అనే విధముగా ధర్మాన్ని తెలియజేశారని మనకు భావించవచ్చు. తదాత్మానం సృజామ్యహం